నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. టీడీపీలో కేసినేని నాని ఫ్యామిలీ కలకలం సృష్టిస్తోంది. ఎంపీ నానితో పాటు ఆయన కూతురు కార్పొరేటర్ శ్వేత పార్టీకి తమ పదవులకు రాజీనామా చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? వారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? టీడీపీపై కేసినేని ఫ్యామిలీ తిరుగుబాటు ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ని అడిగి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాము. సార్, ఏపీలో వచ్చేటప్పటికి ఇప్పుడు కేసినేని టాపిక్ అనేది చాలా హీట్గా ఉంది. అయితే టీడీపీని వదిలేయడం కేసినేని నానికి నష్టం కలిగిస్తుందంటారా, లేక పార్టీకి నష్టం కలిగిస్తుందంటారా? ఈవేళ విజయవాడలో 10 సంవత్సరాలు బట్టి ఉండే ఎంపీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడంటే అది చాలా ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు తెలుగుదేశానికి పునాదిగా 40-50 సంవత్సరాలు బట్టి ఉన్నారు. అధికారంలో లేదని వెళ్ళిపోతున్నారా, లేకపోతే టికెట్ లేదు అని వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, గౌరవపూర్వకంగా డీల్ చేయలేదు పార్టీ అని వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు నాని గారు. దీనికి ఏంటంటే వచ్చేది మనం చూస్తాం. ఎలక్షన్ టైంలో టికెట్లు సడన్గా ఇవ్వకపోవటం, గెలిచేవాడికి ఇస్తామని అన్ని పార్టీలు చేస్తున్నాం. ఇదేమో అధర్మం కాదు. అధర్మం ఎక్కడంటే ఆయనకి అడ్వాన్స్గా చెప్పి గౌరవపూర్వకంగా తప్పించుకోవటం, అది చేయకపోవటం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అసెస్ చేసుకుంటుంది. ఈయన రెబల్ చేస్తాడు, రిజైన్ చేస్తాడు, కానీ మనకి డ్యామేజ్ లిమిట్ అవుతుంది అని ఒక అసెస్మెంట్ చేసుకుని ఉంటారు. తెలుగుదేశం కూడా 40 సంవత్సరాలు బట్టి ఉన్న పార్టీ. చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు. 45 సంవత్సరాలు రాజకీయంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి లేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నది కాబట్టి విజయవాడ పాలిటిక్స్ పూర్తిగా తెలుసు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ఏం ఆలోచించుకుని ఉంటుందంటే ఈయన ఉండినా లేకపోయినా మనం తట్టుకోగలం ఆ నిర్ణయానికి వచ్చారు. ఎలక్షన్ తర్వాత అది కరెక్టా, అది ఫెయిలియరా చూడాలి. ఇలాంటి మంది ఎక్కువ లేరు కాబట్టి, పదవుల్లో లేరు ఇవాళ తెలుగుదేశం. 3 ఎంపీలు ఉన్నారు, 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయే వాళ్ళు తక్కువ మంది కూడా ఉంటారు, అధికారంలో లేరు కాబట్టి. అందువలన ఇది తప్పకుండా వ్యక్తిగతంగా కేసినేని నానికి ఇది నష్టం. కానీ ఆయన ఇంకో పార్టీకి వెళ్తాడా, ఏ పార్టీకి వెళ్తాడు, ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకున్నది అది కూడా బయటకు వస్తాయి. అది కూడా దాన్ని బట్టి ఆయన ఇది నాకు జరుగుతుంది అని ఆలోచించుకుని ఇదంతా ప్రీ ప్లాన్డా కొన్ని రోజుల్లో మనకు అది తెలుస్తుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ మార్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి, బాధాకరం. కానీ పార్టీలు కూడా అసెస్ చేసుకుంటారు ఇలా జరుగుతుందని. క్యాండిడేట్ కూడా అసెస్ చేసుకుని ఉంటాడు, నాకు ఇవ్వకపోతే నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి. ఇద్దరూ బాగా తెలివితేటల అనుభవం ఉన్నారు కాబట్టి ఇద్దరికీ నష్టం లేకపోవచ్చు. ఎవరు వెళ్ళే దారి మీద వాళ్ళు వెళ్తున్నారు. ఆ జర్నీ ఎక్కడ చేరతారా లేదా తర్వాత మాట. సార్, ఇలాంటివి ఇక్కడితో ఆగుతాయంటారా, లేక భవిష్యత్తులో కూడా జరుగుతాయంటారా? సార్, ఈవేళ విజయవాడలో కేసినేని నానికి టికెట్ ఇవ్వడం, ఆయన వెళ్ళిపోవటం, ఇది ఇంకా చాలా చోట్ల కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పొత్తుకెళ్తుంది. 2019లో పొత్తు లేదు. 175 సీట్లు, 25 ఎంపీలు తెలుగుదేశం పోటీ చేసి, ఒకటి బీజేపీతో, పవన్ కళ్యాణ్ జనసేనతో పొట్టుంటే చాలామందికి టికెట్లు ఇవ్వటం మానేయాలి. ఎందుకంటే వాళ్ళతో కూడా అడ్జస్ట్ అవ్వాలి. 99లో చూసింది చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు ఆయన పార్టీ మెంబర్స్కి, పొత్తు మనకు అవసరం, నష్టాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, అనుభవించాలి. ఆఖరి నన్ను పోటీ చేయమన్నా వద్దన్నా నేను మానేస్తాను, పొత్తు మాత్రం తప్పదు, మనం గెలవాలంటే గెలిచారు కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు తత్వం ఏంటంటే పొత్తు అనేది, అలయన్స్ అనేది అగ్రీ అవ్వాక అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సిన్సియర్గా ఫుల్ స్ట్రెంగ్త్తో చేస్తారు. ఎవరిని లెక్క పెట్టాడు. ఏ సీట్ అయినా ఎదరు వాళ్ళు అడిగితే వాళ్ళకి చాలా ముఖ్యం అంటే అది అడ్జస్ట్ చేస్తారు. సో ఇప్పుడు కేసినేని నాని గారిది సీట్ ఇవ్వకపోవటం ఆయన వ్యక్తిగతంగా చాలలేదు అనుకున్నారా? పొత్తుకెళ్తుందా సీటు, లేకపోతే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నదా? వాళ్ళిద్దరి మధ్యన గొడవ, పార్టీతో గొడవ, అవన్నీ బయటకు వస్తాయి. కానీ పొత్తు అన్నాక తెలుగుదేశానికి చాలామందికి టికెట్స్ రిఫ్యూజ్ చేయాలి. కోపం వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఆ పార్టీ ఇప్పటి నుంచో ఉన్నది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు అని చంద్రబాబు నాయుడు గారు హోప్. ఎందుకంటే వాళ్ళ పవర్లో లేరు. పవర్లో ఉన్న పార్టీ ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు. సో రాబోయే రోజుల్లో ఇలాంటివి మనం కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాం. నార్మల్గా జరిగే విషయాలే, కొత్త ఏం కాదు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.